ఒక పక్క 10,000 మంది సైన్యం, ఇంకో పక్క మన 300 మంది మావోళ్ల సైన్యం. 10,000 మంది సైన్యాన్ని ఎదుర్కోలేమని తెలిసి కూడా మన మహారాజుని విశాలగఢ్ కోటకు చేరేంత వరకు కూడా ఆయనను కాపాడాలని. ఒక పక్క బాజీ ప్రభు దేశపాండే శత్రువులపై వీరోచిత పోరాటం చేస్తూ తానికి ఎదురుగా ఉన్నటువంటి శత్రు సైన్యాన్నంతటిని కూడా నాశనం చేస్తూ శత్రు సైన్యానికి కూడా ఔరా అర్పించేలా బాజీ ప్రభు దేశపాండే వీరోచిత పోరాటం చేశాడు. శత్రు సైన్యం ఎక్కువగా ఉండటం వల్ల విశ్రమించకుండా, అలు పెరగకుండా 4 గంటల పాటు కూడా ఈ భీకర యుద్ధాన్ని కొనసాగించాడు. అలా కొన్ని గంటలు గడిచిన తర్వాత శివాజీ మహారాజ్ ఒక తుపాకీ శబ్దంతో విశాల్గఢ్ చేరుకున్నట్టుగా సంకేతాన్ని పంపించాడు. ఆ తుపాకీ శబ్దం విన్న బాజీ ప్రభు శివాజీ మహారాజ్ సురక్షితంగా చేరుకున్నాడని తెలిసి బాజీ ప్రభు దేశపాండే తన ప్రాణాన్ని శత్రువులకు అప్పగించాడు. ఆయన చేసినటువంటి ఈ నిస్వార్థ యుద్ధంలో నా ఈ ప్రాణత్యాగం వృధా కాలేదని కన్నుమూశారు.